హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంట్రీ. ఈరోజు మనం ఈ వీడియోలో అప్కమింగ్ నోటిఫికేషన్ ఎస్బీఐ క్లర్క్ 2021 డేట్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. నౌ ఇన్ దిస్ వీడియో కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ స్ట్రాటజీ టు క్రాక్ ఎస్బీఐ క్లర్క్ 2021. ఫస్ట్ చూడండి అన్న, ఫస్ట్ మీకు తెలియాల్సింది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఎస్బీఐ క్లర్క్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి జాగ్రత్తగా చూడండి. సో క్లర్క్ రిక్రూట్మెంట్ అనేది జాగ్రత్తగా చూస్తే దే కండక్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో దే కండక్టెడ్ మెయిన్స్ అండ్ హూ ఆర్ క్లియర్డ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ దే గోట్ జాబ్. క్లియర్? సో మేజర్ గా దీనిలో ఉన్న నోటిఫికేషన్ లో ప్రిలిమ్స్ లెవెల్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది జాగ్రత్తగా చూడండి. సో ఎస్బీఐ క్లర్క్ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30 అండ్ ద మాక్సిమం మార్క్స్ 30 అండ్ ద డ్యూరేషన్ 20 minutes. అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ ఇస్తారండి అండ్ ద మాక్సిమం మార్క్స్ 35 and the duration again 20 minutes. And the reasoning ability 35 questions and the 35 marks again duration 20 minutes. And throughout 100 number of questions అనేది మనం 1 hour లో చెక్ చేసుకోవాలి. And దాంట్లో good number of attempts ఉంటే you can clear your prelims examination. Now the maximum score for entire prelims examination is 100. So this is the pattern for prelims examination. So prelims అనేది క్లియర్ అయితే now you can enter into the mains. So mains లో కూడా సేమ్ చూడండి అమ్మా, మనకి ఇంగ్లీష్ and quantitative aptitude and reasoning ability, and we should add it with current affairs and banking event. So and general awareness. సో ఇవి మనకి మెయిన్స్ లెవెల్లో యాడ్ అవుతాయండి. సో ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఇది ఒకటి మెయిన్స్ లో యాడ్ అవుతుంది. బట్ ఇంగ్లీష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ అనేది బోత్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి కామన్ గా ఉంటుంది. సో ఎస్బీఐ క్లర్క్ 2021 ప్రిపేర్ అయినప్పుడు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ దాని వెయిటేజ్ జాగ్రత్తగా చూస్తే చూడండి అమ్మా. For the simplification and approximation, definitely you can expect 5 to 10 or 10 to 15 questions. So simplification, approximation అనేది proper గా చేయాలంటే it is depends on your calculation part. And it needs a speed and accuracy. సో ఇది బాగా మెయింటైన్ చేసినట్టయితే మీరు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ లో మినిమం 5 క్వశ్చన్స్ మాక్సిమం 15 వరకు వచ్చే ఛాన్సెస్ ఉందండి ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఎస్బీఐ ఎగ్జామినేషన్ లాస్ట్ 3-4 years అనాలిసిస్ చేస్తే. అండ్ మిస్సింగ్ ఆర్ రాంగ్ నెంబర్ సిరీస్ నుంచి 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 5. సో ఒకవేళ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేకపోతే క్వాంటిటీ కంపారిజన్స్ నుంచి ఇస్తాడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తే క్వాడ్రాటిక్ కంపారిజన్స్ ఉండవండి. క్వాంటిటీ కంపారిజన్స్ ఇస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉండవు. సో డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ 5 క్వశ్చన్స్ ఏదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ క్వాంటిటీ కానీ. కంబైన్డ్ ఇచ్చాడు అనుకో క్వాడ్రాటిక్ 3, క్వాంటిటేటివ్ కంపారిజన్ 2 కూడా ఇవ్వచ్చు అండి. సో క్వాంటిటేటివ్ కంపారిజన్ అంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి Q1, Q2 ద్వారా రిలేషన్ ని ఐడెంటిఫై చేయాలి. అండ్ అకార్డింగ్ టు ద డేటా ఇంటర్ప్రిటేషన్ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ 5 to 10 క్వశ్చన్స్. అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మేజర్ గా చూడండి అమ్మా, పై చార్ట్, టేబులర్, బార్ గ్రాఫ్ అండ్ కేస్లెట్స్ జాగ్రత్తగా చూస్తే లాస్ట్ 3 years నుంచి పక్కాగా ఇస్తున్నాడు. అండ్ సమ్ టైమ్స్ దే గివెన్ యాజ్ మిక్స్డ్ గ్రాఫ్స్ అండి. ఎనీ టూ షీట్స్ ఇవ్వచ్చు అండి. అంటే పై టేబులర్ కంబైన్డ్ లో ఇవ్వచ్చు క్వశ్చన్ మనకి, పై బార్ వాల్యూస్ కూడా మనకి కంబైన్డ్ లో ఇవ్వచ్చు, మిక్స్డ్ గ్రాఫ్స్ కూడా ఇస్తారండి. అండ్ మిస్లీనియస్ క్వశ్చన్ మీన్స్ ఎంటైర్ అర్థమెటిక్ టాపిక్ అండి. సో ఎంటైర్ అర్థమెటిక్ టాపిక్ లో మీకు మంచి నాలెడ్జ్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ 10 to 12 క్వశ్చన్స్. జాగ్రత్తగా చూస్తే చూడండి అమ్మా, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ స్టడీ ప్లాన్. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ మినిమం చూడండి అమ్మా, మినిమం 22 మాక్సిమం 25 స్కోర్ అనేది ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మీరు ఈ పర్టికులర్ టాపిక్ ని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చూడండి అమ్మా. టాపిక్స్ ఏంటో మనకి చెక్ చేసుకుంటే మనకి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ 4 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో అవి థర్వ్గా మీరు ప్రాక్టీస్ అవ్వండి అమ్మా. ప్రాక్టీస్ అయితే మీకు మినిమం 20 క్వశ్చన్స్ అనేది ఈ పర్టికులర్ 4 టాపిక్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ రిమైనింగ్ అర్థమెటిక్ వరకు మనకి ఏ టాపిక్స్ ఉంటాయి సార్ అంటే చూడండి అమ్మా, రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, ఏజెస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్, వర్క్ అండ్ టైం, పైప్స్ అండ్ సిస్టమ్, స్పీడ్, టైం, డిస్టెన్స్ విత్ ట్రైన్ అండ్ బోట్స్ అండ్ స్ట్రీమ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్ లో.
అండ్ ద మెన్సురేషన్ పార్ట్, పెర్ముటేషన్ కాంబినేషన్ అండ్ ప్రాబబిలిటీ. సో వీటిలో మీరు మంచి స్కోర్ చేయాలంటే యూ మస్ట్ గుడ్ ఎట్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్, ప్రతి టాపిక్ యొక్క కాన్సెప్ట్ తెలియాలి. సెకండ్ వన్ అప్లికేషన్ ఓరియంటెడ్ తెలియాలండి. అంటే ఒక టాపిక్ యొక్క క్యాలిక్యులేషన్ అప్లికేషన్స్ అనేది వేరే టాపిక్స్ లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ లో గానీ, సింపుల్ ఇంట్రెస్ట్ లో గానీ కొన్ని క్వశ్చన్స్ మనం ఎలిగేషన్ మిక్సర్స్ లో కూడా చేయొచ్చు అండి. అలా ఒక అప్లికేషన్ వేరే అప్లికేషన్ తో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజెస్ నుంచి వచ్చే క్యాలిక్యులేషన్స్ ద్వారా ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయొచ్చు. దెన్ బేస్డ్ ఆన్ ది ఎఫిషియన్సీ టైమ్ అండ్ వర్క్ చేయొచ్చు. అలా ప్రతి టాపిక్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా నేర్చుకున్నట్టయితే మీకు ప్రిపరేషన్ చేసే విధానం అనేది సింప్లిఫై అవుతూ వస్తుంది. సో కాన్సెప్ట్స్ అనేది ప్రాపర్ గా తెలియాలి, అప్లికేషన్ లెర్నింగ్ తెలియాలి, అండ్ థర్డ్ వన్ స్పీడ్ క్యాలిక్యులేషన్ అండి. సో నువ్వు ఒక ప్రాపర్ గా వెళ్ళేటప్పుడు నువ్వు ఫైనల్ రిజల్టెంట్ ఆప్షన్ కింద పెట్టాలంటే నువ్వు క్యాలిక్యులేషన్ లో చాలా స్పీడ్ గా ఉండాలి. నా వరకు మీకు ఒక సజెషన్ ఉన్నా, క్యాలిక్యులేషన్స్ అనేది ప్రాపర్ గా ఉండంటే యూ షుడ్ గుడ్ అట్ ఆల్ ద టేబుల్స్. టేబుల్స్ కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. టేబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ గో త్రూ ద టేబుల్. మీకు మాక్సిమం ఇన్ని అని నేను చెప్పనమ్మా. నువ్వు ఎన్ని అయితే నేర్చుకోగలవో అన్ని నేర్చుకుంటే ఆ నేర్చుకున్న విధానమే నీకు క్యాలిక్యులేషన్ లో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చేసే విధానం కూడా చాలా ప్రాపర్ గా ఉంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో నువ్వు ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ రీజనింగ్ వరకు యూ కెన్ గెట్ మాక్సిమం 20, మినిమం 50 క్వశ్చన్స్ ఫ్రమ్ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్. సార్ పజిల్స్ అంటే ఏముంటుంది? డే అరేంజ్మెంట్, ఇయర్ అరేంజ్మెంట్, లేకపోతే మంత్ అరేంజ్మెంట్, ఫ్లోర్ బేస్. సో ఫ్లోర్ బేస్ లో కూడా నువ్వు చెక్ చేసుకోవాల్సిందంటే వేకెంట్ ఫ్లోర్స్ కూడా ఉంటుందండి. వేకెంట్ కూడా ఇంక్లూడింగ్ కాన్సెప్ట్. సార్ పజిల్స్ లో ఇంకా బాక్స్ అరేంజ్మెంట్స్ కూడా వస్తాయండి. అండ్ ద మిస్లీనియస్. సో మిస్లీనియస్ అంటే లైక్ ఏ కంపారిజన్ బేస్ అండి. కంపారిజన్స్ ఇస్తాడండి. సో త్రూ అవుట్ ఒక పర్సన్ టు ఒక పర్సన్ వాడి హైట్, వెయిట్, ఏజ్ ఏదో ఒక పారామీటర్ తో కంపేర్ చేసి దాని ఇన్ఫర్మేషన్ ప్రకారం దే గివెన్ యాస్ అ 5 డిఫరెంట్. అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ 3 to 5 మార్క్స్. అండ్ బ్లడ్ రిలేషన్ 3 to 5. డైరెక్షన్ టెన్స్ 3. సో వీటిలో కంపల్సరీగా మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే కోడెడ్ మోడల్ అండి. కోడెడ్ మోడల్ ఎక్కువ ఇస్తుంది. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ లో కోడ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి. ఒక వర్డ్ వచ్చి దాన్ని ఒక సింబల్ తో గాని, ఒక నెంబర్ అండ్ అలాంగ్ విత్ నెంబర్ కూడా చెప్పొచ్చు. సింబల్, నెంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ తో కోడ్ చేస్తాడు. దానికి నువ్వు లాజిక్ ఐడెంటిఫై చేసుకున్నట్టయితే నువ్వు ఈజీగా 5 స్కోర్ చేయొచ్చు దాంట్లో. అండ్ లేకపోతే కంపారిజన్ బేస్డ్ కోడింగ్ కూడా ఇస్తారండి. క్వెషన్ కొంచెం మనకి ఈజీగా ఇవ్వాలి అనుకుంటే కంపారిజన్ బేస్డ్ కోడింగ్ ఉంటది. అంటే వర్డ్ టు వర్డ్ కంపారిజన్ చేసుకొని నువ్వు ఈజీగా టర్మ్‌ని ఐడెంటిఫై చేసి ఆప్షన్ తీసుకోవాలి. అండ్ బ్లడ్ రిలేషన్స్ లో మనకి మేజర్ గా 3 డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయండి. పజిల్ బేస్, ఎందుకంటే ఈ పజిల్ బేస్ మళ్ళా మనకి బ్లడ్ రిలేషన్ పజిల్స్ లో కూడా వస్తాయండి. లేదనుకుంటే పాయింటింగ్ ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఎ పర్సన్స్ అంటే ఫోటోగ్రాఫిక్ మోడల్ అండ్ కోడెడ్ రిలేషన్స్. ఈ 3 డిఫరెంట్ మోడల్స్ నుంచి ఏదో ఒక మోడల్ డెఫినెట్ గా మనకి ఎస్‌బీఐ క్లర్క్స్‌లో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డైరెక్షన్స్ లో కూడా మనకి కోడెడ్ మోడల్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడ్ ఒక డైరెక్షన్ తో ఇండికేట్ చేస్తారు. దాన్ని నువ్వు ప్రాపర్ గా అనాలిసిస్ చేసి డయాగ్రామటికల్ రూపంలో కన్వర్ట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దట్ అనాలిసిస్ యూ కెన్ చూస్ యువర్ ఆప్షన్. Now, syllogism or equalities, definitely you can get 3 to 5 marks. So, like comparisons, inequalities అంటే comparisons, syllogisms అనేది కాన్సెప్ట్ లో జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే syllogism లో మేజర్ గా మీరు చెక్ చేసుకుంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఓన్లీ కేసెస్ గురించి, ఓన్లీ ఫ్యూ కేసెస్ గురించి వాడు ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాడు. సో ఈ పర్టికులర్ 2 టర్మ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే సిలాజిజం కాన్సెప్ట్ అనేది మొత్తం టర్మ్ బేస్ ఉంటుంది. సో ఏ టర్మ్ దాని యొక్క అర్థము, దాని యొక్క అనాలిసిస్ అనేది ప్రాపర్ గా తెలిస్తే ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ వన్ మిస్లీనియస్ 2 to 3. మిస్లీనియస్ మీన్స్ లైక్ ఆల్ఫాబెటికల్ టెస్ట్ నుంచి కూడా మనం క్వశ్చన్స్ రావచ్చు. టోటల్ వి హావ్ 35 క్వశ్చన్స్ ఫ్రమ్ ది రీజనింగ్ ఎబిలిటీ. జాగ్రత్తగా చూడండి. సార్ దీని ప్రకారం సో ఇది అనాలిసిస్ అయితే దీంట్లో మేజర్ గా మనం దేని కాన్సన్ట్రేట్ చేయాలంటే మీకు మరలా చెప్తున్నాను చూడండి. మోస్ట్ స్కోరింగ్ టాపిక్స్ మనం పిక్ చేసుకోవాలంటే డైలీ ప్రిపేర్ అవ్వాల్సింది. అంటే ఏది వదిలేమని కాదమ్మా. కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే చూడండమ్మా పజిల్స్. యూ మస్ట్ గుడ్ ఎట్ ఆల్ ద పజిల్స్. పజిల్స్ లో చెప్పాను కదండి డే, మంత్, ఫ్లోర్, ఫ్లాట్, ఏజ్, సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని ఉంటాయండి. సీటింగ్ అరేంజ్మెంట్స్ లో కూడా ఏముంటాయమ్మా లీనియర్ ఉంటుంది, సర్క్యులర్ ఉంటుంది, రో, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. పజిల్స్ నుంచి జాగ్రత్తగా చూస్తే మినిమం మీకు
20 వస్తాయండి. లేకపోతే 25 క్వెషన్స్ కూడా మనకి పజిల్స్, అరేంజ్‌మెంట్స్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మిస్‌లేనియస్ టాపిక్ రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, కాన్సంట్రేటెడ్ ఆన్ డైరెక్షన్ డిస్టెన్స్, కాన్సంట్రేటెడ్ ఆన్ బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజిజం అండ్ ఇన్‌ఈక్వాలిటీస్, వర్డ్ ఫార్మేషన్ అండ్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ బేస్డ్. యాహ్! అండ్ ద నంబర్ సిరీస్ జాగ్రత్తగా చూడండి. నంబర్ సిరీస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్‌గా మీకు మినిమమ్‌లో మినిమమ్ 3-5 మార్క్స్ వరకు మనకు ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కమ్ టు ది ఇంగ్లీష్ పార్ట్. సో, ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో మీకు మంచి స్కోర్ చేయాలి అనుకుంటే, యూ మస్ట్ గుడ్ ఎట్ ఎ రీడింగ్ పార్ట్. అండ్ యూ మస్ట్ గుడ్ ఎట్ ఎ కాన్సెప్ట్స్. మస్ట్ గుడ్ ఎట్ రూల్స్. అండ్ యూ మస్ట్ గుడ్ ఎట్ ఎ గ్రామర్. ఈ పారామీటర్స్ అన్నీ ప్రాపర్‌గా తెలిసినట్టయితేనే నీకు ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ అనేది వస్తుంది. సో, జాగ్రత్తగా చూస్తే చూడండమ్మా, క్లోజ్ టెస్ట్ నుంచి డెఫినెట్‌లీ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ 5 క్వెషన్స్. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ 5-10, ఎర్రర్ డిటెక్షన్స్ 5-7, అండ్ సెంటెన్స్ కరెక్షన్ 5 మార్క్స్, అండ్ సింగిల్ ఫిల్లర్స్ 5, మ్యాచ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఈస్ 5. జాగ్రత్తగా చూస్తే చూడండమ్మా, రీడింగ్ కాంప్రిహెన్షన్‌కి నీకు ఇచ్చిన డేటాని చదివి దాన్ని అనాలిసిస్ చేయాలండి. సో, అలా అయితేనే నీకు ఈ 5 వస్తాయి. అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో డెఫినిట్‌గా ఇట్ నీడ్స్ ఎ గ్రామర్ పార్ట్. గ్రామర్ అనేది ప్రాపర్‌గా తెలిస్తేనే నీకు ఆ రిమైనింగ్ టాపిక్స్ నుంచి నువ్వు ఈజీగా స్కోర్ చేయగలవు. అండ్ మోస్ట్ స్కోరింగ్ వరకు చెక్ చేసుకుంటే స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, సెంటెన్స్ కరెక్షన్, పేజ్ రీప్లేస్‌మెంట్, ఫిల్లర్స్, క్లాజ్ టెస్ట్, సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్. ఆ రీడింగ్ పార్ట్ అనేది 5-10. నా వరకు ఇంగ్లీష్ వరకు చెప్తున్నాను చూడండమ్మా. సో, డైలీ గో విత్ ఎన్ ఆర్టికల్స్. న్యూస్ పేపర్‌లో బోలెడు ఆర్టికల్స్ వస్తాయి. దాన్ని ప్రాపర్‌గా చదివి అనాలిసిస్ చేస్తే నీకు రీడింగ్ హాబిట్ అనేది వస్తుంది. సెకండ్ వన్ వొకాబులరీ అనేది బిల్ట్ అవుతుంది. అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా బిల్ట్ అవుతుందమ్మా. ఒక సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేశాడు అనేది త్రూ పేపర్ ద్వారా ప్రింటెడ్ మెటీరియల్ ద్వారా నేర్చుకున్నామంటే మన ఇంగ్లీష్ అనేది పికప్ అవుతుంది. సో, టాపిక్స్ వరకు ప్రతీది కనెక్టివిటీ, ప్రతీది ఒక ప్రాపర్ రూల్ ప్రకారం, ప్రాపర్ అనాలిసిస్ ప్రకారమే నువ్వు చదివితే నీకు ఇంగ్లీష్‌లో మంచి స్కోర్ వస్తుంది. సో, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ 2021 ఎస్‌బీఐ క్లర్క్. ఎ టోటల్ 7,500-8,000 ప్లస్ లేకపోతే ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. సో, జనరల్ కేటగరీలో 3,000-3,500 అండ్ రెస్ట్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నుంచి 4,500 నుంచి 5,000 నోటిఫికేషన్స్. సో, ఎగ్జామినేషన్ డేట్ వరకు చెక్ చేసుకుంటే, ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకి మే ఎండింగ్‌లో గాని, మే ఎండింగ్‌లో గాని, జూన్ ఫస్ట్ వీక్‌లో గాని ఉండొచ్చు. సో, మనకి హార్డ్‌లీ 45 డేస్ మేబీ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. ఎవరైతే ఇనీషియల్ స్టేజ్ ఉన్నారో ప్రతీది ఒక నోట్ పాయింట్ కింద రాసుకోండమ్మా. ప్రతి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేయండి. ఆల్రెడీ ప్రిపరేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో డైలీ మాక్ టెస్ట్ రాసిన మాక్ టెస్ట్‌ని అనాలిసిస్ రూపంలో చెక్ చేసుకుందాం. ఇలా చేసినట్టయితే డెఫినిట్‌గా ఎస్‌బీఐ క్లర్క్ 2021లో మీకంటూ ఒక జాబ్ ఉంటుంది. Those are the oral information. And if you want to clear any banking examination, not for SBA, ఏదైనా ఒక బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలంటే యూ మస్ట్ గుడ్ ఎట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. దీస్ 3 సబ్జెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, జాగ్రత్తగా ప్రతీది ఒక క్లియర్‌గా ఒక నోట్ మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే మన సొంత స్ట్రాటజీ, సొంత నోట్స్, సొంత అనాలిసిస్ అనేది మనకి విక్టరీని తీసుకొస్తుంది. కాబట్టి ఓన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ మస్ట్ గుడ్ ఎట్ ఆల్ ద కాన్సెప్ట్. యూ మస్ట్ గుడ్ ఎట్ ఎ కాలిక్యులేషన్. అండ్ వాటెవర్ ద కాలిక్యులేషన్ ఇట్ మస్ట్ బి యాక్యురసీ. యాక్యురేట్‌గా ఉన్నట్టయితే యూ గెట్ ఎ బెటర్ జాబ్. యూ హావ్ ఎ బెటర్ ప్లేస్‌మెంట్. సో, డెఫినెట్‌గా యూ కెన్ క్లియర్ యువర్ ఎస్‌బీఐ క్లర్క్ ఎగ్జామినేషన్. దెన్ మన ఛానెల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో యూ కెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండమ్మా. యూ కెన్ గెట్ ద నోటిఫికేషన్. యూ నెవర్ మిస్ ఎనీ అప్డేట్. So we are providing the content, we are providing the video, everything you can get. So subscribe our channel and share these information to your friends.